భర్తలను వదిలి పారిపోతున్నటువంటి ప్రియురాళ్ళు సూట్ కేసులో శవాలుగా మారినా కూడా మారనటువంటి సమాజం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసపోతున్నా సరే. బీహార్కి చెందినటువంటి నవాడా జిల్లాలోని చోటీ కుమారి భర్త ఉండగానే వేరే వాడిని అక్కడే పెళ్ళైన తర్వాత రిషబ్ కుమార్ సింగ్ని ప్రేమించిందట. వాళ్ళిద్దరు ఏమొచ్చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇరు వర్గాలు వ్యతిరేకించి వీళ్ళు ఏమొచ్చేసి లేచిపోయి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి కాపురం పెట్టారు. వీళ్ళ మీద చీటింగ్ కేసు అలాగే కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ఇక్కడ చోటీ కుమార్ ఏమొచ్చేసి మనం నవాడా వెళ్ళిపోయి అక్కడే బ్రతుకుదాం, అంటే బీహార్లో ఉన్నటువంటి నవాడా జిల్లాలోనే బ్రతుకుదాం చెప్పడంతో అతనేమొచ్చేసి వద్దు, అక్కడికి వెళ్ళిపోతే నా మీద కిడ్నాప్ కేసు ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఈ రిషబ్ కుమార్ ఏమొచ్చేసి ఆవిడ్ని బలవంతంగా ఆపడం. మొత్తానికి 2 నెలల నుంచి ఇద్దరూ కూడా ఇదే విధంగా పోరాడుకుంటున్నటువంటి సమయంలో ఇక చివరికి కోపం తట్టుకోలేక రిషబ్ కుమార్ ఏమొచ్చేసి ఆ చోటీ కుమార్ని చంపేసి సూట్ కేసులో పెట్టేసి వారణాసి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో కూలీగా చేరిపోయాడంట. అయితే ఇక్కడ ఈ ఎవరైతే వీళ్ళకి గది అద్దెకి ఇచ్చారో ఆ యజమాని ఏమొచ్చేసి వేరే వాళ్ళకి అద్దెకిద్దామని చెప్పి తాళం పగలగొట్టి డోర్ తీస్తే సూట్ కేసు నుంచి దుర్వాసన రావడంతో అది ఒక మనిషి శవం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు కదా, అది సపరేట్గా వస్తుంది ఆ వాసన. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇప్పుడు ఆ రిషబ్ కుమార్ని పోలీసులు పట్టుకున్నారు. అదే ఇంతకు ముందే కిడ్నాప్ కేసు నమోదైనప్పుడే పోలీసులు పట్టుకుంటే ఇది జరిగేది కాదని కొంతమంది ఆరోపిస్తే పోలీసులు అప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బీహార్లో వెతుకుతూ ఉన్నారు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతున్నారు, ఉత్తరప్రదేశ్లో కూడా వెతుకుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో వెతికినా కూడా వాళ్ళు దొరకలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ పక్కనే ఉండడం వల్ల కొంతమంది పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోతారు, కొంతమంది ఉత్తరప్రదేశ్ వచ్చేస్తారు, కొంతమంది ఢిల్లీ వస్తారు. ఈ ఎక్కడ నేరాలు జరిగిన ఈ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే బీహారు, పశ్చిమ బెంగాల్ వీళ్ళంతా ఒక రకంగా ఉంటారన్నమాట. అందుకోసమని కొన్ని టీములు అటువైపు కూడా వెళ్ళాయి. కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయి వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పారు. మొదట ఇటు భర్తకి చెప్పారు, అటేమొచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు. దాంతో అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు భర్త వాళ్ళు అందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి చీటింగ్ కేసును కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే ఇటు మేజర్లు కాబట్టి వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పోలీసులు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. పోలీసులది తప్పేం లేదు. ఇక్కడ ఇలాంటి కేసులు కనుక పరిగెట్టాలంటే ఎటువైనా పరిగెడతారు. ఉత్తరప్రదేశ్ పరిగెడతారా, లేకపోతే పశ్చిమ బెంగాల్ పరిగెడతారా? వాళ్ళ ఫోటోల్ని ఫ్యాక్స్ చేసి కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పంపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకుంటుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇవ్వకపోతే, పోలీసులు ఎంక్వైరీ చేయకపోతే మనం తప్పు పట్టొచ్చు. కానీ ఇద్దరు మేజర్లు ఇష్టం ఉండి ఎటైనా పారిపోవచ్చు, ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఏ విధంగా లేచిపోవచ్చు అని తీర్పులు ఇస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? అందుకే వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పారు. మన పూర్వీకులు ఎంత బాగా సంసారాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇలా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు దానికి ఆజ్యం పోస్తా ఉంది. సో ఇప్పుడు పోలీసులు అనడానికి లేదు. పోలీసుల్లోనే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆసరాగా చేసుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి కంప్లైంట్లు ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళల్ని వాళ్ళ యొక్క బలహీనత చేసుకోవడము, మొత్తానికి వాళ్ళని లోపరుచుకొని వాడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏమైనంటే ఆ అమ్మాయికి ఇష్టము, అంటే ఆ మహిళకి ఇష్టము, నాకు ఇష్టం అని చెప్పి పోలీసులే చెప్తున్నారు. సో ఇద్దరు మేజర్లు ఇష్ట ప్రకారం ఏదైనా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి ఇందులో తప్పేముందని వాళ్ళే చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఇది మన యొక్క వ్యవస్థ ఇలా ఉంది. అటువైపు ఏమొచ్చేసి భర్తలు చంపేస్తున్నటువంటి భార్యలు చంపేస్తున్నటువంటి భర్తలు, ప్రియురాళ్ళను చంపుతున్నటువంటి ప్రియులను చంపేస్తున్నటువంటి ప్రియురాళ్ళు, రకరకాల దీంతటి ఇప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని లేదు, ఎవరినెవరైనా చంపేసుకుంటున్నారు.